గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వై డ్రీమ్ మీడియా. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇరాన్ యుఎస్ యుద్ధం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్ వెనుక సపోర్ట్ మొత్తం యుఎస్ఏ. టు బి ఫ్రాంక్ ఇప్పుడైతే యుఎస్ డైరెక్ట్ అయిపోయింది కూడా, యుద్ధం వాళ్ళే చేస్తున్న విధంగా. అయితే యుఎస్ ఇరాన్ యుద్ధంకి సంబంధించి శాంతి చర్చలు కూడా జరిగాయి. అది ఎక్కడ కాదు, పాకిస్తాన్లో. పాకిస్తాన్కి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినప్పటికీ అలాంటి కంట్రీలో ఈ శాంతి చర్చలు జరపడం ఏంటని వరల్డ్ వైడ్ రకరకాల దేశాల నుంచి కూడా విమర్శలు ఎదురయ్యాయి. ఒక రకంగా మన ఇండియాలో ఉన్న యూత్ కూడా కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది. అదేంటి ఇలాంటి ఒక బిగ్ ఏదైతే జరుగుతుందో ఒక సమావేశం అనేది, అలాంటిది ఇండియాలో జరుగుండొచ్చు కదా, ఇండియా ఎందుకు ఈ శాంతి చర్చలు జరపలేదు అని అడిగారు కూడా. దానికి కారణం ఏంటంటే ఇండియా అనేది ఒక డిప్లొమాటిక్ కంట్రీ, మోస్ట్లీ ఫ్రెండ్లీ కంట్రీ ఫర్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్, అలాగే యుఎస్కి కూడా. అయినప్పటికీ మరి ఇండియాలో ఎందుకు ఈ శాంతి చర్చలు జరగలేదని రకరకాల కోణాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. బట్ దీని వెనుక అసలు కారణం ఏంటో నేను చెప్తాను అంటున్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. ఆ విషయం ఏంటో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. పాకిస్తాన్లో ఏదైతే యుఎస్ అండ్ ఇరాన్ యుద్ధానికి సంబంధించి సీజ్ ఫైర్ తీసుకొద్దామని, యుద్ధం ఆపేద్దామని శాంతి చర్చలు జరిపారో అవి విఫలమయ్యాయి. యుద్ధం అయితే స్టిల్ కంటిన్యూ అవుతుంది. కానీ అలాంటి ఒక శాంతి చర్చలు ఏదైతే ఉన్నాయో వాటిని నిజంగా బిల్డ్ చేయాలి, వాటిని రన్ అలా ఒక బిగ్ ఈవెంట్ని కండక్ట్ చేయాలంటే ఆ క్యాపబిలిటీ పాకిస్తాన్కి లేదు అని చెప్పేసి డిఫరెంట్ కంట్రీస్ కూడా స్టేట్మెంట్స్ పాస్ చేసాయి. ఆ క్యాపబిలిటీ ఉన్న ఇండియా మాత్రం సైలెంట్గా ఉంది. ఎందుకని ఇండియన్ యూత్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, అలాగే బయట కంట్రీస్ క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి. దీని వెనుకున్న కారణం ఏంటి? విరాట్, జియో పాలిటిక్స్లో ఏమవుద్దంటే ఈరోజు శత్రువు రేపు మిత్రువు అవుతాడు, ఈరోజు మిత్రుడు రేపు మొన్నటికి శత్రువు అవుతాడు. అనేకమైన కోణాలు మారుతూ ఉంటాయి. ఒకప్పుడు పాకిస్తాన్ ఇండియా ఇప్పుడు శత్రుత్వంలో ఉండొచ్చు, రేపొద్దు మిత్రులు అయిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు. పాలిటిక్స్ ఏ రకంగా మారుతుందో ఎవరు చెప్పలేరు. అవసరాలు, ఆ టైమ్లీగా ఉండేటువంటి అవసరాలు. మనకి అంతర్జాతీయంగా మనకి చాలామందికి తెలియనటువంటి ఒక విషయం ఉంటుంది. డిప్లొమాట్ అనే ఒక వ్యవస్థ నడుస్తుంది. అది ఆ డిప్లొమాట్ వ్యవస్థ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. డిప్లొమాట్స్ నిర్ణయిస్తారు ఇప్పుడు కూడా, ఏ చర్చలు అయినా సరే. ఇప్పుడు ఈ వ్యవస్థలో చూసుకుంటే యుఎన్ఓ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంది. యుఎన్ఓ చాలా తక్కువ ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో. ఈ ఇరాన్ వార్ కావచ్చు, ఇరాన్ అండ్ అమెరికన్ అండ్ ఇజ్రాయెల్ వార్లో కావచ్చు. ఇట్లో ఈ యుఎన్ వచ్చి యాక్చువల్గా ఈ పాత్ర అంతా ఎవరు చేయాలంటే యుఎన్ చేయాల్సినటువంటి వ్యవహారం. కంట్రీస్ మధ్యన ఒక రెండు సార్వభౌమాధికారాల మధ్యన గొడవ జరిగితే యుఎన్ వచ్చి కూర్చోవాలి. యుఎన్ ఎందుకు కూర్చోలేదంటే వెనిజులాని ప్రెసిడెంట్ ఎప్పుడైతే కిడ్నాప్ చేశాడో యుఎన్ మాట్లాడలేని పరిస్థితిలోకి వచ్చింది. యుఎన్ గ్యారంటీ సార్వభౌమాధికారాన్ని గ్యారంటీ ఇస్తుంది. కానీ అక్కడ ఉండేటువంటి ఒక అధికారిని ఆ ప్రెసిడెంట్ తీసుకెళ్ళిపోయి వాళ్ళు జైల్లో పెట్టేసరికి యుఎన్ మాట్లాడలేని పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఇరాన్ అండ్ యుఎస్కి లేకపోతే ఇజ్రాయెల్కి జరిగేటువంటి వార్లో మనకి శత్రువులు ఎవరు అంటే దాంట్లో శత్రువులు కనపడరు. మనకి ఈ ఎగ్నెస్ట్గా ఉండేవాళ్ళు ఎవరు కనపడరు. అండ్ ఈ వార్లో ప్రపంచం అంతా నష్టం జరుగుతా, బ్యారల్ రేట్ పెరిగిపోయి, ఆయిల్స్ పెరిగిపోయి, ధరలు పెరిగిపోతుంది. దాంట్లో మనం కూడా ఎఫెక్ట్ అయ్యాం తప్ప మనకు నష్టం లేదు. ఎఫెక్ట్ అయ్యాం, నష్టం అయితే లేదు. నష్టం అంటే ఏంటంటే గ్యాస్ దొరకపోవటం, పెట్రోల్ దొరకపోవటం, డీజిల్ దొరకపోవటం, అండ్ ఈ క్రూడ్ ఆయిల్స్ దొరకపోవటం, ఇది నష్టం. భారతదేశానికి ఎటువంటి ఇసుమెత్తంత నష్టం కూడా లేదు. మన రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి, ఆయిల్స్ వస్తున్నాయి. ఇప్పటికీ అక్కడి నుంచి రెగ్యులర్గా మనకు వచ్చేటువంటి హార్మోస్ నుంచి వచ్చేటువంటి, జలసంధి నుంచి వచ్చేటువంటి షిప్స్ వచ్చేస్తున్నాయి ఇండియాకి. మనకు నష్టం లేదు. దానివల్ల పెద్ద నష్టపోయిందంటే ఏమీ లేదు. అదే కాకుండా ఆ ఒక్క కంట్రీకి మీద అక్కడ ఉండే సౌదీ కంట్రీస్ కానీ, లేకపోతే అరబిక్ కంట్రీస్ కానీ, ఇరాన్ మీద కానీ మన ఆధారం ఎక్కువ పడలా, తగ్గించుకున్నాం. మనం ఏం చేసామంటే మిగతా కంట్రీస్ మీద కూడా ఎక్కువ మనం షేర్ డివైడ్ చేసాం. ఒకప్పుడు అంటే సమ్వేర్ బిఫోర్ 2000 టైంలో, ఆ టైంలో ఏంటంటే ఒట్టి ఇరాన్ దగ్గర నుంచో లేకపోతే అక్కడ సౌదీ కంట్రీస్ నుంచో మనం ఆయిల్ ఎక్కువ తెచ్చుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ఈవెన్ అమెరికా నుంచి కూడా మనం తెచ్చుకుంటున్నాం. మిగతా కంట్రీస్ నుంచి అంటే ఎవరు మనకి ఈజీగా రేట్ ఇస్తున్నారు. ఈవెన్ రష్యా నుంచి తెచ్చుకున్నాం, రష్యా నుంచి తీసుకొచ్చిన ఆంక్షలు వేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. మనం ఇక్కడ భయపడలా, భారతదేశం ఎవరికి భయపడలా, చాలా స్పష్టంగా చెప్పాం. మనం ఈ చర్చలు కనుక మనం ప్రోత్సహిస్తే కనుక, అమెరికా వచ్చిన ఒక స్టేట్మెంట్ ఒకటి ఉంది, దాన్ని ఒప్పుకున్న వాళ్ళు అవుతాం మనం. అమెరికా ఏమని చెప్పింది, పాకిస్తాన్కి ఇండియాకి మధ్యన గొడవ నేను ఆపమంటే ఆపేశారని చెప్పి. అవును.
మనం ఎన్ని వేదికలకి అమెరికా ప్రెసిడెంట్ చెప్పినా భారతదేశం ఏం చెప్పిందంటే అసలు వాళ్ళని అడగలేదు, మాకే మేము దీన్ని ఆపాము అని చెప్పేసి అంది. ఇప్పుడు ఆ చర్చలకు ఒప్పుకుంటే మనం ఆ స్టేట్మెంట్ ఒప్పుకోవాలి ఫస్ట్. ఓకే, ఆ స్టేట్మెంట్ ఒప్పుకునే పరిస్థితిలో మనం లేవు. అమెరికాని అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఎలా కొట్టుకున్నా మనకు సంబంధం లేదు అనే సిచ్యువేషన్ మనం ఉన్నామా? సంబంధం లేదని కాదు, మనం స్టేట్మెంట్ ఇస్తున్నాం. ఈవెన్ అక్కడ చీఫ్ చనిపోయిన తర్వాత, ఇరాన్లో చీఫ్ చనిపోయిన తర్వాత మనం దానికి మన ప్రకటబాటు సానుభూతి చెప్పాం. ఈ సానుభూతి చెప్పలేని కంట్రీస్ ఇప్పటికీ చాలా ఉన్నాయి. అట్లా ఎక్కడా లేదు. మన ఇండిపెండెంట్ వాయిస్ అనేది ఎప్పుడు వినిపిస్తూనే ఉన్నాడు. అంటే వినిపిస్తున్నప్పటికీ కొంతమంది దీనికి కావాలని ఒక ఎజెండాతో ఇది చేతకంతానం అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు. దానికి ఈరోజు మీరు ఆన్సర్ ఇస్తానని కూడా అనడమే మేజర్ ఎజెండా. అయితే ఇండియా ఈజ్ క్యాపబుల్ అనే విషయం అందరికీ తెలుసు ఇలాంటి ఒక చర్చ చేయడానికి. ఎందుకంటే అంత పెద్ద కష్టం కాదు. ఇరాన్ మన ఫ్రెండే, ఇజ్రాయెల్ మన అంత డిప్లొమాటిక్గా మనం రన్ చేస్తున్నాం. మా ప్రైమ్ మినిస్టర్ మోడీ అక్కడ ఉన్నంతకాలం యుద్ధం ఆపి ఆయన వచ్చాక యుద్ధం స్టార్ట్ చేసినంత సిచ్యువేషన్ క్రియేట్ అయింది అంటే హౌ ఇంపార్టెంట్ వీఆర్ అనేది అర్థమవుతుంది అక్కడ. కానీ అమెరికా ఒక కుట్రబుద్ధో లేకపోతే పాకిస్తాన్లో ఉండే వాళ్ళ అంటే ఏం జరిగినా మాదే గొప్ప అనే వాళ్ళ సొంత డప్పు ఏదైతే ఉందో అది కొంతమంది ఎవరైతే ఈ సోషల్ మీడియాలో దాన్ని వేరేలా చూపిస్తూ ఉన్నారు. దానికి మీరు ఛాన్స్ ఇండియా దిగితే ఫెయిల్ అవ్వకూడదు. ఇండియా దిగింది అంటే అది లైన్ షేర్ అవ్వాలి తప్ప ఒక ఫెయిల్యూర్ ఫాక్స్ స్టోరీ అవ్వకూడదు. అంటే ఈ శాంతి జరగకముందే పాకిస్తాన్లో ఇది ఫెయిల్ అవుద్దనే విషయం అందరికీ ప్రపంచం అంతా తెలుసు, భారతదేశానికి కాదు ప్రపంచం అంతా తెలుసు. ఎందుకంటే వాళ్ళు అడిగిన డిమాండ్స్, వీళ్ళు ఇచ్చేటువంటి శాంక్షన్స్ అసలు రెండు సంబంధం లేదు. పాపం ఈ విషయం పాకిస్తాన్లో చెప్పుంటే ఖర్చులని మిగిలేవు కదా వాళ్ళకి. ఖర్చులైన లెబనాన్ మీద బాంబులే ఆపమని చెప్పేసి ఒకటి తీసుకుంది. ఇజ్రాయెల్ కంట్రోల్ చేయటం ఎవరి వల్ల కాదు, భారతదేశం కాదు, ఏ కంట్రీ కాదు, ఈవెన్ అమెరికా కంట్రోల్ చేయలేదు. ఒక రకంగా సూపర్ పవర్ ఇజ్రాయెల్ అంటూ ఉంటారు, నిజమేనా? ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు అక్కడ అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అంటే మనం అనుకున్నంత ఈజీగా ఇజ్రాయెల్ కనపడదు. ఇజ్రాయెల్ చుట్టూతా శత్రువులే ఉన్నారు వాళ్ళ దృష్టిలో. నేను ప్రపంచం దృష్టిలోనో లేకపోతే అక్కడ ఉండే కండిషన్ వాళ్ళ దృష్టిలో చుట్టూతా అంతా శత్రువులు ఉన్నాయి. ఈజిప్ట్ కావచ్చు, లెబనాన్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, అక్కడ సౌదీ కంట్రీస్ కావచ్చు, పాలస్తీనా కావచ్చు, వీళ్ళందరూ శత్రువులు తన చుట్టూతా ఉన్నారు. వాళ్ళతో రోజు యుద్ధం చేసుకుంటూ ఉంటుంది. తన యుద్ధాన్ని ఆపమని చెప్పేసేసి ఏదో మాట వరకు చెప్తారు. యుఎస్ కూడా ఇప్పటి వరకు నువ్వు యుద్ధం ఆపకపోతే నేను చర్య తీసుకుంటా అన్న మాట ఇప్పటి వరకు ఇజ్రాయెల్కి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్పలా. ఇటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయాలంటే ఒక అరేబియన్ గుర్రాన్ని కంట్రోల్ చేసినంత కష్టం. అమెరికాని ఈరోజు ఒక స్టెప్ తీసుకుంటే అది మొన్నటి మార్చేస్తుంది. ఈరోజు ఒక మాట అంటే అది మొన్నటి మార్చేస్తుంది. ఈ రెండు కూడా కంట్రీస్ మీద ఆధారపడి ఒక చర్చలు చేస్తే కనుక ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఫెయిల్యూర్కి ఇండియా వెళ్ళే ఉద్దేశమే లేదు. ఒక ఫైనల్ టాక్స్ ఇండియాలో జరిగితే కనుక అది సక్సెస్ రేట్లో వెళ్ళా కానీ ఫెయిల్యూర్ రేట్లో లేదు. సక్సెస్ వచ్చినా పర్లేదు, ఫెయిల్యూర్ వచ్చినా పర్లేదు, నేను వేదికనిస్తాను, ఇక్కడ కూర్చోండి, మీరు రండి, మీరు కాఫీ తీసుకోండి, మీరు వాళ్ళకి కాఫీ తీసుకుంటారు, మీరు ఎక్స్చేంజ్ చేసుకోండి, ఫెయిల్ అయిపోయినా పర్లేదు అనేటువంటి తత్వంలో ఉండే కంట్రీ పాకిస్తాన్ కంట్రీ. భారతదేశం మాత్రం చాలా స్పష్టంగా ఇది నా దగ్గరికి వస్తే సక్సెస్ అవ్వాలి, నేను చెప్పిన మాట అన్ని 3 కంట్రీస్ వినాలి, 3 కంట్రీస్ వింటేనే చెప్పేటువంటి, నేను మాట ఇస్తే అవి ఎన్నే పరిస్థితిలో ఉంటే నేను చెప్తాను, అది చెప్పను. ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ ఇరాన్కి నష్టం జరగకూడదు. ఇక్కడ నష్టం అంతా జరుగుతుంది ఎవరికి ఎక్కువ, ఇరాన్కి జరుగుతుంది. అఫ్కోర్స్ ఇరాన్ మీద జలసంధి ఆపింది, ఇది అంతా అమెరికాకి సంబంధం లేని వారు. యాక్చువల్గా చెప్పాలి, అమెరికాలో రెవల్యూషన్ రావడానికి కారణం అది. మనకు సంబంధం ఏంటి అసలు? వాళ్ళు కొట్టుకుంటే మనకు ఏదైనా ఇజ్రాయెల్కి ఏదైనా సంబంధం ఉంటే మనకేంటి సంబంధం? మన షిప్లో అక్కడికి వెళ్ళలేదు, మనం గ్యాస్ అక్కడి నుంచి తెచ్చుకోవట్లేదు, ఈ ఆయిల్ అక్కడ ఆపేసినా పర్లేదు, ఇంకో కంట్రీ నుంచి మొన్నే వెనిజులా నుంచి తీసుకొచ్చేయమని చెప్పావు నువ్వు. వెనిజులా మనం మొత్తం ఆయిల్ వచ్చేసింది, 10 సంవత్సరాల వరకు ఆయిల్ చూడక్కలేదు అన్నావు. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి జలసంధికి మనకు సంబంధం ఏంటి? ఇట్లంతా ఒక ఎత్తు. నాటో కంట్రీస్ సైలెంట్గా ఉన్నాయి, యూరోపియన్ కంట్రీస్ ఒక్కటి మాట్లాడట్లా. ఈవెన్ ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ అండ్ జర్మనీ, మా బేస్లు కూడా అమెరికాకే ఉన్నాయి. వాళ్ళు ఆపుకుంటానికి ఎయిర్ బేసెస్ ఇవ్వాలి ఎక్కువ. ట్రంప్ కూడా అన్నాడు కదా, ఇది మీ పీకల మీదకి వచ్చే వరకు కూడా మీరు ఏం చేయలేకపోతున్నారు, అక్కడికి ఇప్పుడైనా వెళ్ళి వాళ్ళని తెచ్చుకోండి. మీరు వాళ్ళు వచ్చే ఉద్దేశం లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వారు అయిపోయాక ఒక పరిస్థితి వస్తే ఆ పరిస్థితికి వాళ్ళు ఎదుర్కోవాలి. ఆ పరిస్థితిలో ఆ కంట్రీ లేదు, ఆ కంట్రీస్ లేవు. అందుకని కూడా ఆ కంట్రీస్ ఎప్పుడు కూడా మేము దీంట్లో రావట్లేదని చెప్పి నాటోకి అక్కలేని నాటో ఎప్పుడు కూడా మనం నాటోని చూస్తూ ఉంటాం. నాటో కంట్రీస్ ముందు ఏం మాట్లాడుతున్నాయి, ఆల్రెడీ ఒక పెద్ద సెట్ బ్యాక్ వచ్చింది. ఏది, రష్యా జరుగుతున్నటువంటి యుక్రెయిన్ వార్లో నాటోలోకి యుక్రెయిన్ తీసుకురావద్దు అంటే నష్టం చూసింది అది. అవును,
నాటో కంట్రీస్ అన్ని నష్టాలు చూసినాయి. మళ్ళీ ఇంకో కొత్త హెడ్ ఎక్ అన్నెసరిగా తీసుకునేటువంటి యుఎస్ కి ఇరాన్ కి మధ్యలో మేము నలిగిపోవడం ఎందుకని సైలెంట్ కూర్చున్నాం. అంటే మాకు అనవసరమైన విషయం ఇది, మాకు కాదు వారు అన్నటువంటి ఇజ్రాయెల్ వారు అనేది మాది కాదు. అండ్ ఆల్సో ఇంకొకటి నాటో కంట్రీస్ అన్నింటిలో కూడా ఒక రకమైనటువంటి ఇజ్రాయెల్ ఈ అమెరికా మీద కొంచెం కోపం కూడా ఉన్నాయి వాటికి. ఎప్పుడైతే గ్రీన్లాండ్ నా కంట్రీ నేను ఆక్యుపై చేసుకోబోతున్నా అనేసరికి అక్కడ దగ్గర ఉన్నటువంటి ఐర్లాండ్ ఇవన్నీ కూడా మాట్లాడటం మొదలుపెట్టినాయి. నువ్వెట్లా ఆక్యుపై చేసుకుంటావు, ఇది అదొక కంట్రీ, ఆ కంట్రీ నువ్వెట్లా ఆక్యుపై చేసుకో, కొంచెం కోపం ఉన్నాయి వాటికి. ఇట్లన్నిటికీ ఏంటంటే సపోర్ట్ ఇవ్వట్లేదు అమెరికాకి. మనం సపోర్ట్ ఇచ్చేసాం ఈ రోజున మనం వెళ్ళి ముందు సపోర్ట్ ఇచ్చాం, ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే బాధ్యత నిజంగా ఈరోజు ఫెయిల్ అయింది. పాకిస్తాన్ ఒక ఫెయిల్యూర్ కంట్రీ కింద మిగిలిపోయింది కదా. మళ్ళీ పరిస్థితి మారిపోయి మళ్ళీ వార్ కంటిన్యూ అవటం, లెబనాన్ ఎఫెక్ట్ అవటం. అవునవును, లెబనాన్ బాగా ఎక్కువ ఎఫెక్ట్ అయింది, ఇరాన్ తోటి ఈక్వల్గా లెబనాన్ ఎఫెక్ట్ అయింది. ఇవన్నీ ఇక్కడ ఉండేటువంటి డిప్లొమాట్స్ వెరిఫై చేస్తారు. అందుట్లో మన ఫారెన్ మినిస్టర్ ఈజ్ నాట్ ఎన్ పొలిటికల్ మినిస్టర్, అతను ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్. అవును, అతను చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి వ్యక్తి. చాలా ఈజ్ ద ఉన్నటువంటి ఫారెన్ మినిస్టర్స్ అందట్లో, ఈవెన్ అమెరికన్ ఫారెన్ మినిస్టర్ కన్నా మన ఇండియన్ ఫారెన్ మినిస్టర్ ఇది ద హయ్యెస్ట్ క్రీడ్ పర్సన్ అని చెప్పచ్చు. చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. సో లాట్ ఆఫ్ థింగ్స్ని టేక్ కేర్ చేస్తూ తీసుకున్న ఒక డెసిషన్ అనేది ఫెయిల్యూర్ రాని డిసిషన్. ఇండియాకి వస్తే ఫెయిల్ అవ్వకూడదు, ఇండియాకి వచ్చి కూర్చున్నారా సక్సెస్ అవ్వాలి. బట్ స్టిల్ ఇండియన్ స్టేట్మెంట్ అనేది చాలా క్లియర్గానే ఉంది, హౌ డిప్లొమాటిక్ ఇండియా ఈజ్ అనేది. సో పాకిస్తాన్ అగైన్ ఇది ఏమి కొత్త కాదు ఫెయిల్యూర్ అనేది, కాబట్టి ఇది వన్ ఆఫ్ ది ఇంకొక అంబుల పొద్దులో ఇంకొక బాణం వేసినట్టు ఇంకొక ఫెయిల్యూర్ చేసుకుంది అనిపిస్తుంది తప్ప. అండ్ డెఫినెట్లీ ఈ యుద్ధానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇంకా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాం. ఇక పాకిస్తాన్ శాంతి చర్చలు అయితే ఫెయిల్ అవడానికి గల కారణాలు అన్నీ కూడా విన్నారు కదా. సో ఈ విషయాలు మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోండి. అండ్ క్లియర్గా ఇండియాలో ఈ శాంతి చర్చలు జరగకపోవడానికి ఇండియా డెసిషన్ తీసుకోవడం మాత్రమే కారణం తప్ప వేరే అన్నెసరీ రీజన్స్ అయితే ఏం లేవు. అండ్ మేజర్గా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఏదైతే యుద్ధం జరుగుతుందో, ఒక రకంగా యూఎస్ ఏదైతే బ్యాక్ సపోర్ట్ అంతా ప్రొవైడ్ చేస్తుందో ఇజ్రాయెల్కి, అది ఇప్పట్లో ఆగే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. దీని కారణంగా ఇంకా ఏమైనా ఎఫెక్ట్స్ ఇంపాక్ట్ జరుగుతాయా వేరే కంట్రీస్కి, దట్టు ఇండియాకి అనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద. థ్యాంక్ యూ వెరీ మచ్.